మేడం పైసలు. నువ్వు ఆగు. రేయ్ రేయ్ ఆ, ఏంటి సంగతి? అంటే నా పాప ఏంటరా? ఆ, ఇప్పుడు అర్థమైతుంది నువ్వు ఎందుకు సంకరాకి పోతున్నావు. నీలాంటి వల్లనే రా సింగిల్స్ కి ప్రాబ్లం. తీ స్టార్ట్ చేయి. చాలు. చార్మినార్కి ఎంత? మీటర్ అయితే 80, మీటర్ కాకపోతే 60. అసలు ఈ మీటర్ పనిచేస్తుందా? మీటర్ పని చేయదు, నేను పని చేస్తా. ఏంటి ఆటో పంచా? కాదు, ఆటోనే. ఈ పంచులన్నీ పక్కన పెట్టు, అసలు ఎంతకు వస్తుందో చెప్పు. చెప్పినా కదా 60 అని. అదేంటి యాప్లో 50 చూపిస్తుంది కదా. అయితే యాప్లోనే ఆటో ఎందుకు? ఏంటి మళ్ళీ ఆటోనా? కాదు, పంచే. ఎట్లిచ్చినా? ఇంకో ఆటో ఎత్తుకుంటలే. ఎక్తబైకో ఆటో పో. అవన్కి. ఆటో. అయితే వానికి ఓ. ఏం? ఆ? ఏయ్, ఊరిని. బయటికి రా. బయటికి రా. నువ్వు ముందు బయటికి రా. ఏంది అన్నా ఏందన్నా ఇది? ఏమనుకుంటాను? జల్దీ ఆటోది. అన్నా ఇది ఆటో, లారీ కాదు. నువ్వు ఎక్కితే టైర్ పంచర్ అవుతుంది. ఆ, ఇది మా అన్న వెయిటింగ్ అక్కడ. మీ అన్ననా? ఆ? అన్నా నువ్వు ఒక్కను ఎక్కితేనే ఇట్లయింది. నీ కాందార్ మొత్తం ఎక్కితే ఉంటుందా వీక్తుందా ఇది? వద్దు పో. ఇప్పుడు ఇంకొక ఆటో ఎత్తుకోవాలా? ఇది ఏడ దొరుకుతుందో ఏమో. హు. వీడేంది ఇంతున్నాడు? అన్న వీడేనా ఎంతున్నాడు? నడు ఎక్కువ. వాడు మళ్ళీ 3 చేంజ్ ఎక్కిండు అనుకో. సరే నడు. నడు పోనీ. ఏడికి మేడం? ఫిలిం నగర్. ఫిలిం నగర్ లో ఏడా? ఆడికే. ఆడంటే ఏడా? అక్కడనే. 500 అవుతుంది. టెంపుల్ దగ్గర పోనీకి 500 ఎందుకు అవుతుంది? అది చెప్పు. కూర్చోండి. పోనీ అన్న టెంపుల్ దగ్గరికి. భయ ఏడికి తీసుకుపోతున్నారు? పర్వతాలకు మేడం. లేకుంటే ఏంది మేడం? ఫిలిం నగర్ టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికే. అక్కడికే అయితే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నారు? ట్రాఫిక్ పంచాయతీ లేకుండా ఓనికి మేడం, ఇది షార్ట్ కట్. ఏం కాదు, ట్రాఫిక్ ఉన్నా కూడా మెయిన్ రోడ్ మీద నుంచే పోనీయండి. ఇప్పుడు కూడా రోడ్ మీదనే కదా మేడం పోతుంది. లేదు, మీరు ఆటో మలపండి, మెయిన్ రోడ్ మీద నుంచే పోనీయండి. అరే ఏంది మేడం మరి ఇంత అనుమానమా? మా ఆటోలో కూర్చుంటే ఆనందంగా కూర్చోవాలి కానీ ఇట్లా అనుమానంతో కాదు. అన్నా నువ్వు ఆపన్నా, పక్కకు దింపు. ఆపేసి. ఏంది మధ్యలో దింపేస్తున్నారేంది? మమ్మల్ని నీ అనుమానంతో అవమానించినందుకు ఇది మీ పనిష్మెంట్. దిగండి. నేను పైసలేమి ఇయ్యా. దించేసే అన్న, ముందు మంచోళ్ళు దొరుకుతారు మనకి. ఇంకా ఒక్క బస్సురా ప్లీజ్ రా, ఒక్క బస్సురా. ఇప్పుడు అమ్మ ఆఫీస్కి ఏమో టైం అయిపోతుంది, బస్సులో ఏమో టైంకి రావు, ఆటో నాపుతానేమో ఆశలు అడిగేస్తాడు. జీతం పడి 4 రోజులు కాలేదు, మిగిలింది 50 రూపాయలు నా కాడ. ఏం చేస్తాం, ప్రజలాడతా 50 రూపాయలకు రమ్మని. అవును, ఏం బర్త్డే షాపింగ్ చేస్తాను చేయలే? చేసిన అన్న వేరే మోడలా మొన్ననే. వేరే మోడానా? అవునా? అంతా అయిపోయింది. షూస్ ఒక్కడు కొనాలి నేను, దానికి సెట్ అయ్యేటట్టు. ఎంత పడ్డాయి? 7,000 చిల్లర ఎంత అయింది అంతే. 7,000? అవునా? నీదేమైంది? నీ బర్త్డే చేస్తాను. చెయ్యాలి. షూస్ అయితే తీసుకున్నా ఆల్డోవి. వామ్మ వామ్మ వామ్మ. ఆల్డోవా? అన్న నీకు రోజుకి ఎంత వస్తాయన్నా? డీజిల్ పోను 1000 రూపాయలు వస్తాయన్నా. 1000 రూపాయల? 1000 రూపాయలు అంటే నెలకు 30,000. అమ్మ నేను సంవత్సరం నుంచి కొట్టించుకుంటాను కానీ నెలకు 12,000 మించి రావట్లేదే. అన్నా నీ అడ్డా ఎక్కడో చెప్పనా, నేను మీలో జాయిన్ అయిపోతా. క్యాబ్స్ దొరుకుతలేవు, ఆటోలు కూడా లేవు ఆన్లైన్లో. ఇంతసేపటి నుంచి నువ్వు ఆన్లైన్ లో ఆఫ్టర్ ఆల్ ఆటోస్ చూస్తున్నావా? మేడం ఆఫ్టర్ ఆల్ కాదు మ్యామ్ ఆటో అంటే. మీరు క్యాబ్ బుక్ చేసే వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది ఆటో అని పిలిస్తే మెరుపు తీగల్లా 3 నిమిషాల్లో మీ ముందు ఉంటాం. 3 చక్రాల మీద ముల్లొక్కాలు తిప్పేది మా ఆటో మాత్రమే. మీరు క్యాబ్లో ఏసీ వేసుకుంటే గానీ ఏసీ రాదు. అదే ఆటో అయితే 4 దిక్కుల నుంచి ఫుల్ ఏసీ. మీరు కళ్ళు మూసుకొని తెరిస్తే ప్రతి గల్లీలో మేమే ఉంటాం. మేము లేకుండా అసలు దునియానే నడవదు. మీరు ఆఖరికి నవ్వుకున్న ఆటో. పంచ్లో కూడా ఆటో ఉంటుంది. ఎవడైనా ఆటో బయోగ్రఫీ రాయాలన్న ఆటోనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ కాదు మ్యామ్ ఆటో అంటే.